వెల్కమ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. మనం వచ్చేసి ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఊప్స్ లో నిన్న వచ్చేసి ఊప్స్ డెఫినేషన్, అడ్వాంటేజెస్, ఎందుకు యూజ్ చేస్తాము, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఇవి యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటి, లైక్ ఈజీగా కోడ్ రాయడానికి అట్లాగా. ఇంకా క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని చూసాం. ఇవాళ వచ్చేసి మెథడ్. వాట్ ఈజ్ ఏ మెథడ్ ఇన్ పైథాన్? ఏ మెథడ్ is simply a function inside a class. మెథడ్ అంటే ఏంటి? ఒక క్లాస్ తీసుకొని ఒక క్లాస్ నేమ్ క్రియేట్ చేసి దాని లోపల మనం ఫంక్షన్స్ యూజ్ చేసాము అంటే దాన్ని మెథడ్ అంటారు. ఆ ఫంక్షన్ వచ్చేసి ఒక క్లాస్ లోపల మనం తీసుకున్న ఫంక్షన్ వచ్చేసి మనం మెథడ్ అని కాల్ చేస్తాం. సో అది మెథడ్ అంటే. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ బిహేవియర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, వర్క్స్ విత్ ఆబ్జెక్ట్ డేటా. అది ఎందుకు ఆ ఫంక్షన్ అనేది ఏం డిఫైన్ చేసిద్ది అంటే ఒక ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేసిద్ది. వర్క్స్ విత్ ఆబ్జెక్ట్ డేటా. ఆ మెథడ్ అనేది ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ మీద వర్క్ చేయడానికి మనం మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో బేసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్లాస్. ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసాము. క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని ఇచ్చాము. దీని లోపల మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాము. సో ఈ ఫంక్షన్ ని, దీన్ని మనం మెథడ్ అని అంటాము. ఒక క్లాస్ లోపల మనం ఒక ఫంక్షన్ యూజ్ చేసాము అంటే దాన్ని మెథడ్ అని అంటాము. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్, దాని లోపల మెథడ్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తాం? డెఫ్ తోటి డిఫైన్ చేసి డిస్ప్లే అనే క్లాస్ నేమ్ ఇచ్చి దాని లోపల సెల్ఫ్ అనేది ఇచ్చాము. సో ఇక్కడ మనం మనకి ఇక్కడ సెల్ఫ్ అనేది పారామీటర్ కాదు, ఇది ఒక ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అని అర్థం, కానీ అది వచ్చేసి ఏ పారామీటర్ కాదు. తర్వాత ప్రింట్ హలో ఐఎమ్ ఏ స్టూడెంట్ అని తీసుకున్నాము. నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని S1 అనే ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి దాని లోపల స్టూడెంట్ ని కాల్ చేసాం. దీంతో క్లాస్ నేమ్ తోటి కాల్ చేసాము. తర్వాత S1.display అని మెథడ్ నేమ్ లైక్ ఫంక్షన్ నేమ్ తోటి మనం కాల్ చేసాం. ఇప్పుడు మనకి ఏమని ప్రింట్ అయింది? హలో ఐఎమ్ స్టూడెంట్ అని ప్రింట్ అయింది. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసాం, దాని లోపల మెథడ్ మీన్స్ ఫంక్షన్ క్రియేట్ చేసాము. S1.display అని చెప్పేసి మెథడ్ ని కాల్ చేసాము. సో మనకి హలో ఐఎమ్ స్టూడెంట్ అని అవుట్పుట్ ప్రింట్ అయింది. చూడండి, హలో ఐఎమ్ స్టూడెంట్ అని చెప్పేసి అవుట్పుట్ ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఏం చేసాం? క్లాస్ ని క్రియేట్ చేసుకున్నాం, దాని లోపల మెథడ్ ని క్రియేట్ చేసాము. మెథడ్ ని క్రియేట్ చేయడం అంటే ఫంక్షన్ ని డిఫైన్ చేయడం, మీన్స్ ఫంక్షన్ రాయడం. దేనికోసం? ఆబ్జెక్ట్స్ కోసం. ఆబ్జెక్ట్స్ లైక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని వాటిని ప్రింట్ చేసుకోవడానికి మనం మెథడ్ అనేది యూజ్ చేస్తాం. మెథడ్ అంటే ఏంటి? ఫంక్షన్. దేని లోపల యూజ్ చేస్తాం? క్లాస్ లోపల యూజ్ చేస్తాం. సో క్లాస్ లోపల మనం మెథడ్ ని యూజ్ చేసి మన అవుట్పుట్ అనేది డిస్ప్లే చేసుకున్నాం విత్ యూజింగ్ ఆబ్జెక్ట్స్ హలో అండ్ స్టూడెంట్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డిస్ప్లే అనేది మెథడ్. S1 అని వచ్చేసి ఆబ్జెక్ట్, డిస్ప్లే అనేది మెథడ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ మెథడ్ మస్ట్ హ్యావ్ సెల్ఫ్. ప్రతి మెథడ్ లోనూ మనం సెల్ఫ్ అనేది కామన్ గా యూజ్ చేస్తాం. సెల్ఫ్ రిఫర్స్ టు ది కరెంట్ ఆబ్జెక్ట్. సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్. మామూలుగా ఫంక్షన్స్ లో వచ్చేసి మనం ఇక్కడ ఏదైనా తీసుకున్నాము అంటే దాన్ని పారామీటర్ అని అనుకుంటాం, కానీ ఇక్కడ ఊప్స్ లో వచ్చేసి అది కరెంట్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అని అర్థం. సో ఇది మెథడ్ అంటే. ఇప్పుడు మెథడ్ లో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏంటో చూద్దాం.
ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి క్లాస్ మెథడ్, థర్డ్ వన్ వచ్చేసి స్టాటిక్ మెథడ్. వీటి ఈ త్రీలో టూ ఏమో డెకరేటర్స్, వన్ ఏమో మామూలు డెకరేటర్ యూజ్ చేయము. కానీ అది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటది అంటే ఇన్స్టాన్స్ మెథడ్. ఇన్స్టాన్స్ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. వర్క్స్ విత్ ఆబ్జెక్ట్ డేటా, యూజెస్ సెల్ఫ్. ఇన్స్టాన్స్ మెథడ్ దేని మీద వర్క్ చేసింది అంటే ఆబ్జెక్ట్ డేటా, ఆబ్జెక్ట్స్ మీద వర్క్ చేసింది. యూజెస్ ఈ క్లాస్ మెథడ్, స్టాటిక్ మెథడ్ వచ్చేసి సెల్ఫ్ ని యూజ్ చేయాలి. ఇన్స్టాన్స్ మెథడ్ అంటే కన్ఫర్మ్ గా మనం సెల్ఫ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. క్లాస్ ని క్రియేట్ చేసాం, దాని లోపల మెథడ్ తీసుకున్నాం. దీంట్లో ఇప్పుడు వచ్చేసి ఇదేమో కరెంట్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తుంది అని, ఈ నేమ్ వచ్చేసి మనకి పారామీటర్ లాగా. ఇక్కడ ఏం చేశారు, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చారు. ఈ నేమ్ ఉంది కదా, అదే ఇక్కడ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఈ నేమ్ వచ్చేసి మనం వ్యారీ చేసుకోవచ్చు, లైక్ డిఫరెంట్ టైప్స్ గా యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ స్టూడెంట్ డెఫ్ లైక్ మెథడ్ నేమ్ తో క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ ఏం చేసాము, ఇక్కడేమో జస్ట్ ఇట్లా సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇచ్చాం. ఇక్కడ ఏం చేసామంటే ప్రింట్ చేసుకున్నాం. దేని ప్రింట్ చేసుకున్నాం, సెల్ఫ్ డాట్ నేమ్ అనే దాన్ని షో డేటాలో వచ్చేసి ప్రింట్ చేసుకున్నాం. ఇక్కడ జస్ట్ క్రియేట్ చేసాము, ఇక్కడ వచ్చేసి ప్రింట్ చేసుకున్నాము. ఇవి వచ్చేసి మనం కాల్ చేసాము. లైక్ ఫస్ట్ ఏం చేసాము, క్లాస్ నేమ్ ని కాల్ చేసాము. ఆ క్లాస్ నేమ్ లోపల మనం ఎప్పుడైనా ఫస్ట్ క్లాస్ నేమ్ పిలవాలి. తర్వాత లైక్ మెథడ్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కాల్ చేసుకోవాలి అనేది ఈ ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేసుకున్నాం, ఏ నేమ్ తోటి అయితే క్రియేట్ చేసుకున్నామో ఆ నేమ్ తోటి మనం లోపల ఉన్న మెథడ్స్ ని కాల్ చేసుకుంటాం. ఇది ఆబ్జెక్ట్ నేమ్, ఇది వచ్చేసి ఫంక్షన్ నేమ్, లైక్ మీన్స్ మెథడ్ నేమ్. మన ఈ క్లాస్ లోపల ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, మీన్స్ ఎన్ని ఫంక్షన్స్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ టూ టైమ్స్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకున్నాం. సో అట్లనే ఎన్ని టైమ్స్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు. ఒక క్లాస్ లో వచ్చేసి మెథడ్ ని ఎన్ని టైమ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాము. సో క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం, దాని లోపల టూ మెథడ్స్ క్రియేట్ చేసుకున్నాం, వాటిని కాల్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం టూ మెథడ్స్ కాకుండా సింగిల్ మెథడ్ లోనే లైక్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లాగా. సారీ ఇక్కడ షో డేటా కాల్ చేసాం, దాన్ని కామెంట్ చేసాం. సో ఇక్కడ మనకి శిరీష అనేది ప్రింట్ అయింది. నేమ్ వచ్చేసి ఏం ప్రింట్ అయింది, శిరీష అని ప్రింట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి శిరీష అనేది ప్రింట్ అయింది అనమాట. ఇప్పుడు మనం ఇలా కూడా కాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా కాల్ చేసుకుంటే ఏమైందంటే మనం డేటా ఎక్కడ సెట్ చేసుకున్నాము, ఎప్పుడు చూపిస్తున్నాము అనేది కూడా మనకి కొంచెం క్లారిటీగా ఉండిద్ది. కానీ ఈ టూ టైప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఈ ప్రింట్ అనేది ఇక్కడ దీని కింద ఇట్లా ఇక్కడ ప్రింట్ రాసేసి కూడా మన అవుట్పుట్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడ్. జస్ట్ సెల్ఫ్ యూజ్ చేసేసి ఆ సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇచ్చి ఇక్కడ నేమ్ అనేది మనం కాల్ చేసుకుంటున్నాం అంతే. వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడ్ లో మనం వచ్చేసి సెల్ఫ్ నేమ్ అనే పారామీటర్ తీసుకొని ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకొని అవుట్పుట్ అనేది ప్రింట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి క్లాస్ మెథడ్. ఈ క్లాస్ మెథడ్ ఏంటంటే వర్క్స్ విత్ క్లాస్ వేరియబుల్స్ తో వర్క్ అయ్యిద్ది.
యూజెస్ క్లాస్ ఈ క్లాస్ మెథడ్ అని వచ్చేసి ఎట్ ద రేట్ క్లాస్ మెథడ్ అనే డెకరేటర్ యూజ్ చేస్తాం. ఒకవేళ మనం క్లాస్ మెథడ్ యూజ్ చేసుకోవాలి అంటే కన్ఫర్మ్ గా మనం క్లాస్ మెథడ్ అనే డెకరేటర్ ని కూడా యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లాస్ అనేది క్లాస్ నేమ్ స్టూడెంట్ తోటి క్రియేట్ చేసుకున్న ఒక క్లాస్ అనేది. ఆ తర్వాత క్లాస్ వేరియబుల్, ఇది వచ్చేసి మనం వేరియబుల్ నేమ్ వచ్చేసి కాలేజ్. ఆ కాలేజ్ నేమ్ వచ్చేసి ఏబిసి కాలేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఎట్ ద రేట్ క్లాస్ మెథడ్ అనేది డిఫైన్ చేసుకున్నాం. డెఫ్ షో కాలేజ్ క్లాస్ డాట్ కాలేజ్. ఒక్కసారి ప్రింట్ చేసుకొని చూద్దాం. సో మనకి ఇక్కడ కాలేజ్ నేమ్ ఏమైందంటే ఏబిసి అని ప్రింట్ అయింది. మనం క్లాస్ వేరియబుల్స్ ని ఎక్కడ డిఫైన్ చేస్తామంటే ఇన్సైడ్ ద క్లాస్, అవుట్ సైడ్ ద మెథడ్. మెథడ్ కి బయట, క్లాస్ కి లోపల. అంటే ఇక్కడ ఎక్కడైతే మనం ఇప్పుడు రాసాము దీన్ని వచ్చేసి క్లాస్ లోపల, మెథడ్ బయట అంటారు. మీన్స్ ఇన్సైడ్ ద క్లాస్ అండ్ అవుట్ సైడ్ ద మెథడ్ మనం ఎట్ ద రేట్ డెకరేటర్స్ కానీ లేదంటే ఏదైనా వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం కానీ ఇట్లా లైక్ ఇన్సైడ్ ద క్లాస్ అండ్ అవుట్ సైడ్ ద మెథడ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇది క్లాస్ మెథడ్ వచ్చేసి దీన్ని వచ్చేసి క్లాస్ వేరియబుల్ అని కూడా అంటాము. క్లాస్ వేరియబుల్ ఏంటంటే క్లాస్ మెథడ్ అంటే ఎట్ ద రేట్ క్లాస్ మెథడ్ అనే డెకరేటర్ ని యూజ్ చేస్తాము. ఇక్కడ డెఫ్ షో కాలేజ్, ఇక్కడ క్లాస్ అనే పారామీటర్ తీసుకున్నాం. క్లాస్ డాట్ కాలేజ్ అని ప్రింట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు కదా అంటే ఇక్కడ కాలేజ్ నేమ్ అనేది మనం డైరెక్ట్ గా ఇచ్చేసాం. సో ఇంకా మనకు అవసరం అనేది ఏమి ఉండదు. లైక్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ రాయడానికి ఏబిసి అని కాలేజ్ రాయడానికి కానీ క్లాస్ నేమ్ ని కాల్ చేయడానికి కానీ మామూలుగా అయితే మనం S1 ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ అని ఇచ్చి తర్వాత మనం ఈ మెథడ్ ని కాల్ చేసుకుంటాం. కానీ దీంట్లో ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ డైరెక్ట్ వేరియబుల్ అనేది ఇచ్చేసాం. అప్పుడు ఆ వేరియబుల్ అనేది మనం లైక్ స్టూడెంట్ డాట్ షో కాలేజ్ అని కాల్ చేస్తే అయిపోయింది. మామూలుగా ఎట్లా తీసుకుంటున్నారు అంటే S1 ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. స్టూడెంట్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేశారు, డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయకుండా స్టూడెంట్ డాట్ షో కాలేజ్ అని చెప్పేసి కాల్ చేశారు. అట్లా చేసినా కానీ మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఏబిసి కాలేజ్ ఇది వచ్చేసి క్లాస్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ మెథడ్ చూద్దాం. స్టాటిక్ మెథడ్ డస్ నాట్ యూజ్ a self or a class independent method డెకరేటర్ ఎట్ ద రేట్ స్టాటిక్ అనే డెకరేటర్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనం ఎలాంటి వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకొని జస్ట్ పారామీటర్స్ తీసుకొని ఈ మెథడ్ లో వచ్చేసి పారామీటర్స్ తీసుకోండి ప్రింట్ ఆఫ్ a+b అని చెప్పి మ్యాథ్ డాట్ యాడ్ ఆఫ్ అని చెప్పేసి 5,3 అని ఇస్తే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మనం ఎట్ ద రేట్ స్టాటిక్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటాము. మెథడ్ అనేది క్రియేట్ చేస్తాము. దాంట్లో a, b అని 2 పారామీటర్స్ ఇచ్చాము. దాన్ని ప్రింట్ లో వచ్చేసి యాడ్ చేసాము. మ్యాథ్ డాట్ యాడ్ 5,3 ఇట్లా ఈ క్లాస్ నేమ్ తోటి మనం కాల్ చేసుకున్నాము. లైక్ మెథడ్ నేమ్ ఇదేమో వచ్చేసి క్లాస్ నేమ్, ఇదేమో మెథడ్ నేమ్ తోటి మనం కాల్ చేసుకున్నాము. ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసి
8 అనే అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అయింది. జస్ట్ ఏం లేదు. ఇన్స్టాన్స్ మెథడ్ అంటేనేమో మనం సెల్ఫ్ యూజ్ చేసి సెల్ఫ్ యూజ్ చేసుకొని రాసుకుంటాం. సెల్ఫ్ యూజ్ చేసుకొని తర్వాత పారామీటర్స్ ఇచ్చుకొని లైక్ నెక్స్ట్ ఈ సెల్ఫ్ రాసాము అంటే మనం ఇన్స్టాన్స్ మెథడ్ యూజ్ చేస్తున్నామని తర్వాత పారామీటర్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. లైక్ నేమ్, ఏజ్, ఒకవేళ కాలేజ్కి వస్తే రోల్ నెంబర్, పర్సంటేజ్, మార్క్స్ అట్లా. ఈ క్లాస్ ఏంటి అంటే ఈ క్లాస్ మెథడ్ ఏంటంటే లైక్ ఫంక్షన్ లోపలికి వెళ్ళకుండా మీన్స్ మెథడ్ అవుట్ సైడ్ ద మెథడ్ అనేది మనం క్లాస్ మెథడ్ ని డిఫైన్ చేస్తాం. ఈ స్టాటిక్ మెథడ్ ఏంటంటే ఇట్లా వేరియబుల్స్ ఏం క్రియేట్ చేసుకోకుండా ఇక్కడ లైక్ లాస్ట్ లో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు లైక్ క్లాస్ కాలింగ్ ఆర్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం. క్లాస్ మెథడ్కి వచ్చేసి క్లాస్ మెథడ్ అని, స్టాటిక్ మెథడ్కి వచ్చేసి స్టాటిక్ మెథడ్ అని యూజ్ చేస్తాం. సింపుల్ వేలో గుర్తుపెట్టుకోవాలంటే ఇన్స్టాన్స్ వర్క్స్ విత్ ఆబ్జెక్ట్, క్లాస్ వర్క్స్ విత్ క్లాస్, స్టాటిక్ ఈస్ ఇండిపెండెంట్. అంటే ఇట్లా క్లాస్ మీద కానీ ఆబ్జెక్ట్స్ మీద కానీ ఏం డిపెండ్ అవ్వకుండా స్టాటిక్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఒకవేళ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లా చెప్పాలంటే ఇన్స్టాన్స్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, రోల్ నెంబర్ వాటికి యూజ్ చేస్తాం. క్లాస్ మెథడ్ వచ్చేసి అందరికీ ఒకే క్లాస్ ఉంటుంది, సారీ ఒకే కాలేజ్ నేమ్ ఉంటుంది. సో క్లాస్ మెథడ్ వచ్చేసి మనం కాలేజ్ నేమ్ అనుకుంటే ఆ కాలేజ్ లో ఉండే డిఫరెంట్ స్టూడెంట్స్ కి డిఫరెంట్ మార్క్స్ ని మనం ఇన్స్టాన్స్ అనుకుంటాము. మనం ఇంకా పర్సంటేజెస్ అవన్నీ లైక్ నేమ్స్ తోటి ఆబ్జెక్ట్స్ తోటి ఏం సంబంధం లేకుండా జస్ట్ మార్క్స్ తోటి మనం క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకుంటే దాన్ని స్టాటిక్ అనేసి అంటాం. సో ఇప్పుడు ఇవన్నీ ఒకే ఎగ్జాంపుల్ లో చూద్దాం. సో ఇక్కడ మనం ఈ 3 ఎగ్జాంపుల్స్ లైక్ ఇన్స్టాన్స్, స్టాటిక్, క్లాస్ మెథడ్ అనేది ఒకే ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాము, క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్. ఇది వచ్చేసి క్లాస్ వేరియబుల్ కాలేజ్ ఈక్వల్ టు ఏబిసి అనేది వేరియబుల్ అన్నమాట. మీన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, వేరే లైక్ వేరే వేరే రోల్ నెంబర్స్ ఉండొచ్చు, వేరే వేరే క్లాసెస్ ఉండొచ్చు. కానీ ఒక స్కూల్లో వచ్చేసి మీన్స్ ఒక కాలేజ్ లో వచ్చేసి అందరికి ఒకే కాలేజ్ నేమ్ ఉంటుంది. ఇక్కడ కాలేజ్ నేమ్ ఏంటి, ఏబిసి. ఈ కాలేజ్ నేమ్ ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని క్లాస్ వేరియబుల్ అని అంటారు. ఇప్పుడు వచ్చేసి డెఫ్ ఇక్కడ ఏం చేసామంటే ఇన్స్టాన్స్ డేటా అనేది మాన్యువల్ గా సెట్ చేసుకున్నాం. ఇన్స్టాన్స్ మెథడ్ క్రియేట్ చేసుకొని, ఇన్స్టాన్స్ మెథడ్ అంటే మనకి ఏం గుర్తు రావాలి, సెల్ఫ్ గుర్తుకు రావాలి. తర్వాత మనం పారామీటర్స్ లైక్ నేమ్ అండ్ మార్క్స్ అనేవి ఇచ్చాం. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, ఇక్కడ ఏ నేమ్ అయితే రాసామో సేమ్ అదే ఇక్కడ కూడా రాస్తాం. మార్క్స్ ఇక్కడ ఎట్లా అయితే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసాము అంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. లైక్ ఇక్కడ స్మాల్ ఎం ఇచ్చి ఇక్కడ క్యాపిటల్ ఎం ఇచ్చిన అట్లా మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ లైక్ ఇక్కడ 1 అని పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 1 అని పెట్టుకోవాలి. సో ఇట్లా అనేది ఇక్కడ ఏమైతే ఇస్తామో మనం ప్రింట్ చేసుకునేటప్పుడు కూడా అదే ఇవ్వాలి. ఇక్కడ ఇది రాసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. అప్పుడు మనం ఈ డిస్ప్లే అనేది కామెంట్ చేసుకుందాం.
సో, ఇక్కడ మాన్యువల్‌గా డేటా సెట్ జేసుకున్నాము. ఇక్కడొచ్చేసి మనం ఆ సెట్ జేసుకున్న డేటాని కాల్ జేసాం. నెక్స్ట్ వచ్చేసి డెకరేటర్ క్లాస్ మెథడ్‌ని యూజ్ చేసాం. ఎందుకు? అందరికి సేమ్ కాలేజ్ నేమ్ ఉంటది. ఇక్కడ క్లాస్ వేరియబుల్ ఇవి. మనం క్లాస్ వేరియబుల్‌లో మెథడ్‌ని క్రియేట్ చేస్తున్నాము అంటే క్లాస్ మెథడ్ అనే డెకరేటర్‌ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటి డెఫ్ షో కాలేజ్ ఆఫ్ క్లాస్ డాట్ కాలేజ్ అంటే ఏబిసి కాలేజ్ అని వచ్చింది. ఈ క్లాస్ డాట్ కాలేజ్ దేన్ని రిఫర్ చేస్తుందంటే ఇక్కడ కాలేజ్లో ఉన్న ఏబిసిని రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ మెథడ్. ఈ క్లాస్ తోటి నేమ్స్ తోటి వాటితోటి ఏం సంబంధం లేకుండా మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఏం యూజ్ చేయాలంటే డెకరేటర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. డెఫ్ ఈజ్ పాస్ మార్క్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ 40 ఉంటే పాస్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 ఉంటే పాస్, లేదంటే ఫెయిల్ అనేది ఇట్లా ఇక్కడ వీటితోటి ఏం సంబంధం లేకుండా లైక్ వేరియబుల్స్ తో ఏం సంబంధం లేకుండా మనం ఇక్కడ డైరెక్ట్ గా గ్రేటర్ దెన్ అయితే పాస్ లేదంటే ఫెయిల్ అనేది మనం రాసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి s1.student అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని కాల్ చేసాం. s1.set data అంటే ఇక్కడ నేమ్ వచ్చేసి శిరీష అని ఇచ్చాము. మార్క్స్ వచ్చేసి ఇక్కడ నేమ్ వచ్చేసి శిరీష, మార్క్స్ వచ్చేసి 85 అనేది ఇక్కడ మనం కాల్ చేసేటప్పుడు దాని లోపల మాన్యువల్ గా డేటా అనేది సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ డాట్ షో కాలేజ్, ఇక్కడ కాలేజ్ ని మనం కాల్ చేసాం, కాలేజ్ నేమ్ ని కాల్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ డాట్ ఈజ్ పాస్, ఇక్కడ మార్క్స్ పాస్ అయినా ఫెయిల్ అయినా అనేవి ప్రింట్ చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి అవుట్పుట్ నేమ్ వచ్చేసి శిరీష అని ప్రింట్ అయింది, మార్క్స్ వచ్చేసి 85, కాలేజ్ వచ్చేసి ఏబిసి కాలేజ్, పాస్ ఆ ఫెయిల్ అంటే పాస్. ఈ నేమ్ వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడ్, మార్క్స్ వచ్చేసి కూడా నేమ్ మార్క్స్ వచ్చేసి ఇన్స్టాన్స్, కాలేజ్ వచ్చేసి క్లాస్ మెథడ్, పాస్ వచ్చేసి స్టాటిక్ మెథడ్. సో ఇట్లా మనం అన్ని ఒకే ఎగ్జాంపుల్ లో చూసుకున్నాం. కాలేజ్ నేమ్ వచ్చేసి అందరికి ఒకటే ఉంటది కాబట్టి క్లాస్ వేరియబుల్ లో తీసుకున్నాము. నెక్స్ట్ నేమ్ మార్క్స్ వచ్చేసి ఇన్స్టాన్స్ డేటా మాన్యువల్ గా సెట్ చేసుకుంటున్నాం. ఈ నేమ్ ఉన్న వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని. సో మనం ఇన్స్టాన్స్ మెథడ్ యూజ్ చేసాం. స్టాటిక్ వచ్చేసి ఎవరైనా ఈ కాలేజ్ లో ఎవరైనా 40 మార్క్స్ కి తక్కువ వచ్చినాయి అంటే ఫెయిల్, 40కి అబోవ్ వచ్చినాయి అంటే పాస్. సో ఇది మెథడ్ యొక్క టైప్స్. ఎన్ని టైప్స్ ఉంటాయి? మెథడ్ అంటే ఏంటి? మెథడ్ అంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని దాని లోపల మనం ఫంక్షన్ ని డిఫైన్ చేసాము అంటే ఇంకా మనం మెథడ్ రాస్తున్నాము అని అర్థం. సో మెథడ్ లో వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. ఇన్స్టాన్స్, క్లాస్ మెథడ్, స్టాటిక్ మెథడ్. ఇవి ఈ ఇన్స్టాన్స్, క్లాస్, స్టాటిక్ మెథడ్. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఛానల్. థ్యాంక్ యూ.